కొత్త ఏడాది 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరం 2025లో భాగ్యనగర నిర్మాణ రంగం పరవాలేదనిపించింది. దీంతో ఈ కొత్త ఏడాది మరింత ఆశాజనకంగా ఉంటుందని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో భూమి రికార్డు స్థాయిలో ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలకటంతో రియాల్టీ మార్కెట్‌కు బూస్ట్‌నిచ్చింది. ఇదే సమయంలో నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణం, అందుకు అదనంగా అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లకు అంతకంతకు డిమాండ్ పెరగటం నిర్మాణ రంగానికి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ 2, మూడో ఫేజ్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, అంతర్జాతీయ కంపెనీల రాక, జీసీసీల ఏర్పాటు వంటివన్నీ కలగలిపి 2026 ఏడాదిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. 2026పై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీ ఆశలు. హైదరాబాద్కు తోడు భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో అందంగా మారనున్న హైదరాబాద్కు మరో మణిహారం కానున్న రీజనల్ రింగ్ రోడ్, ఎకరం 177 కోట్లతో మరో స్థాయికి వెళ్లిన హైదరాబాద్ రియాలిటీ మార్కెట్. నూతన సంవత్సరం 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్లడం ఖాయమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, చేపడుతున్న ప్రాజెక్టులతో రియల్ అభివృద్ధికి ఏమాత్రం ఢోకా లేదని భావిస్తున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి మెరుగైన మౌలిక వస్తువులు చాలా కీలకమని చెప్పాలి. రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా, రవాణా సౌకర్యాలు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఎంటర్టైన్మెంట్ వంటి మౌలిక వస్తువులు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ రంగం త్వరితగతిన అభివృద్ధి చెందడం సర్వసాధారణం. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట్ వంటి ప్రాంతాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడంతో నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ నివాస, వాణిజ్య సదుపాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం 177 కోట్లు పలికే రికార్డు స్థాయికి ఆయా ప్రాంతాలు డెవలప్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో దేశంలోని అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ అవతరించింది. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం విస్తరించనుంది. అంతర్గత రహదారులు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, స్కైవాక్లను నిర్మిస్తోంది. అందుకు అనుగుణంగా పలు నిర్మాణ సంస్థలు భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టాయి. 60కి పైగా స్కై స్క్రేపర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా 100ల కొద్దీ నిర్మాణ ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. నాగోల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం, కోకాపేట్, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట, మియాపూర్, పటాన్చెరు, జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ శామీర్పేట్ వంటి కీలక మార్గాల్లో మెట్రో రైల్ నిర్మాణం జరుపుకోనుంది. సుమారు 76 నుంచి 86 కిలోమీటర్ల మేర మెట్రో కొత్త లైన్ ఏర్పడనుంది. మెట్రో విస్తరణతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు సెంట్రల్ సిటీతో అనుసంధానమవుతాయి. కోకాపేట్, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారతాయి. మెట్రో రైల్ మార్గంలోని ఆస్తుల విలువలు 10 నుంచి 20% మేర పెరుగుతాయని అంచనా. కొత్తగా వచ్చే మెట్రో స్టేషన్ల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు భారీ స్థాయిలో నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్కు తోడు మరో నగరం వచ్చి చేరబోతోంది. తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్ఖాన్పేటలో సుమారు 13,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కట్తాల్, కందుకూర్, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ 2047ను నిర్వహించడంతో మరింత క్రేజ్ పెరిగింది. 2 రోజుల సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని మరింత అందంగా మార్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టింది. మూసీ నదిని కేవలం నదీతీర ప్రాంతంగా మాత్రమే కాకుండా
నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ నది తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు, పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35 నుంచి 40 కిలోమీటర్ల కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నదీ తీరం వెంబడి పార్కులు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్ ట్రాక్స్ వంటి స్థిరమైన రవాణా వంటివి ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మహానగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారం కానుంది. నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్కు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుతో రాష్ట్రం మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్చేంజ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరించనుంది. ఈ ఏడాది RRR నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2 ఏళ్లలో RRR దక్షిణ కారిడార్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్లు, శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది 2026లో హైదరాబాద్ మహానగరం మరో స్థాయికి వెళ్లనుందని, రియల్ ఎస్టేట్ రంగం మరింత స్పీడ్ అందుకోనుందని అంచనా వేస్తున్నారు.